హలో! డ్రై ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక 100 గ్రామ్స్ డ్రై ఫ్రాన్స్‌ని తీసుకొని ఇలా తల తోక తీసి చక్కగా పెట్టుకోవాలి. వీటిని ఇలా తీయకపోతే తినేటప్పుడు బాగోదండి. తీసిన వాటిని ఇలా ఒక బౌల్‌లో వేసుకొని వాటర్ వేసి 1కి 2 సార్లు ఫ్రెష్‌గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ మన వాటర్ అనేది హాట్ వాటర్ యూజ్ చేయాలండి. అప్పుడే ఆ డస్ట్ పోతుంది. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, 5 టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి సరిపడే ఆయిల్ వేసి ఇందులోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసి కలర్ మారినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు లెమన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు కలుపుకొని ఇందులోనే పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసి మరి కాసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కావాల్సిన కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒకసారి వేయించి వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇందులో వాటర్ పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచి ఇప్పుడు డ్రై ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇలా వేగిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకి ఆయిల్ పైకి తేలాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే డ్రై ఫ్రాన్స్ కర్రీ రెడీ.